ఓం శాంతి. ఈరోజటి మురళి 15 డిసెంబర్ 2021. ఓం శాంతి. శివ భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, ఉన్నతమైన పదవికి ఆధారము చదువు మరియు స్మృతి యాత్ర పైన ఉంది. అందుకని ఎంత కావాలి అనుకుంటే అంత వేగంగా చేయండి. మధురమైన పిల్లలు, ఉన్నతమైన పదవికి ఆధారము చదువు మరియు స్మృతి యాత్ర పైన ఉంది. అందుకని ఎంత కావాలి అనుకుంటే అంత వేగంగా స్మృతి చేయండి. ప్రశ్న: ఏ గూహ్యమైన రహస్యాన్ని మొట్టమొదట అర్థం చేయించకూడదు, ఎందుకు? ఏ గూహ్యమైన రహస్యాన్ని మొట్టమొదట అర్థం చేయించకూడదు, ఎందుకు? జవాబు: డ్రామా యొక్క గూహ్యమైన రహస్యము ఏదైతే ఉందో దానిని మొట్టమొదటనే అర్థం చేయించకూడదు. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వారంటారు, డ్రామాలో ఉంటే దానంతట అదే రాజ్యం లభిస్తుంది అని, పురుషార్థం తమంతట తామే చేస్తాము అని అంటారు. జ్ఞానం యొక్క రహస్యాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా తమ ఇష్ట అనుసారంగా నడుచుకునే వారిగా అయిపోతారు. పురుషార్థం లేకుండా నీరు కూడా లభించదు అని అర్థం చేసుకోరు. డ్రామా యొక్క గూహ్యమైన రహస్యం ఏదైతే ఉందో దానిని మొట్టమొదటనే అర్థం చేయించకూడదు. ఎందుకంటే చాలామంది తికమక పడతారు. వారంటారు, డ్రామాలో ఉంటే దానంతటా అదే రాజ్యం లభిస్తుంది, పురుషార్థం తమంతట తామే చేస్తాము అని. జ్ఞానం యొక్క రహస్యాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా తమ ఇష్టానుసారంగా నడుచుకునే వారిగా అయిపోతారు. పురుషార్థం లేకుండా నీరు కూడా లభించదు అని అర్థం చేసుకోరు. పాట ఉంది, భోలానాథుని కన్నా అతీతమైన వారు మరెవరూ లేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు గుడ్ మార్నింగ్. బాబా ఎంత ఉత్సాహంతో పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్పారు. పిల్లలు బదులు ఇవ్వలేదు. పిల్లలైతే ఇంకా బిగ్గరగా చెప్పాలి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్తారు. మేము ఈ శరీరం ద్వారా ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్తాము అని పిల్లలకు కూడా తెలుసు. కావున పిల్లలు అంతే ఉత్సాహంగా వాహ్ బాబా గుడ్ మార్నింగ్ అని చెప్పాలి కదా. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఎవరినైతే ప్రపంచమంతా పిలుస్తూ ఉందో ఆ తండ్రి స్వయంగా భగవంతుడు సన్ముఖంగా మనకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. తర్వాత ఎప్పుడైతే సతోప్రధానంగా అవుతారో అప్పుడు పతిత పావనుడిని స్మృతి చేయరు. ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. అందుకే ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, తప్పకుండా పతిత పావనుడైన పరమాత్మయే రావలసి ఉంటుంది. వారే సుప్రీం ఫాదర్, గాడ్ ఫాదర్. క్రీస్తును సుప్రీం ఫాదర్ అని అనరు. క్రీస్తును భగవంతుని కుమారుడిగా భావిస్తారు. అందరికంటే సుప్రీం వారొక్కరే. ఆ గాడ్ ఫాదరే ఈ సందేశకులను పంపిస్తారు అని కూడా భావిస్తారు. పతితులను పావనంగా తయారు చేయడానికి సుప్రీం ఫాదర్కే
తప్పకుండా ఈ సృష్టిలోకి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వారైతే నిరాకారుడు, బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు అని అంటారు కూడా. బ్రహ్మ మరియు విష్ణువుకు పరస్పరంలో ఉన్న సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు. నిరాకారునికి తప్పకుండా నోరు కావాలి. అందుకే బ్రహ్మని భగీరథుడు అని కూడా అంటారు. బ్రహ్మ నోటి ద్వారానే అర్థం చేయిస్తారు కదా. వారు డైరెక్షన్ ఇస్తారు, మన్మనాభవ. కనుక బ్రహ్మ నోటి ద్వారానే చెప్తారు కదా. ఇందులో ప్రేరణ యొక్క విషయమే ఉండదు. తండ్రి కూర్చొని బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. ప్రతి దాని యొక్క సారాన్ని తీస్తారు కదా. నీవి తల్లివి తండ్రివి, మేము మీ బాలకులము అని పాడుతారు. కావున పరమాత్మయే బ్రహ్మలోకి ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ప్రజాపిత బ్రహ్మను కూడా పిత అని అంటారు. మరి తల్లి ఎక్కడా? తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీరు ప్రజాపిత కూడా, అలాగే తల్లి కూడా. నేను ఆత్మలందరికీ తండ్రిని, నన్నే గాడ్ ఫాదర్ అని అంటారు. భారతవాసులు పిలుస్తారు కూడా నీవి తల్లివి తండ్రివి అని. కానీ అర్థమేమీ తెలియదు. నిరాకారుడిని తల్లి అని ఎలా అనగలరు? నిరాకారుడైన శివబాబా బ్రహ్మలోకి ప్రవేశించి దత్తత తీసుకుంటారు. కనుక ఈ బ్రహ్మ తల్లి అవుతారు. బ్రహ్మ ద్వారానే దైవీ రచనను రచిస్తారు. బ్రహ్మ కూడా దత్తత తీసుకోబడిన తల్లి. వారు ఫాదర్. వీరిని నందిగా, ఎద్దుగా కూడా చూపిస్తారు. ఆవును ఎప్పుడూ చూపించరు. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. కొంతమంది క్రొత్తవారు వస్తే వివరంగా వినిపించాల్సి ఉంటుంది. లేదంటే ఈ విషయాలను వారు అర్థం చేసుకోలేరు. కొంతమంది తెలివైన బుద్ధి కలవారుంటారు. వెంటనే అర్థం చేసుకుంటారు. 30 సంవత్సరాల వారి కంటే కూడా 1 మాసం వారు కూడా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. అందుకే మేము చాలా ఆలస్యంగా వచ్చాము అని భావించకూడదు. బాబా అంటారు, పిల్లలు పురుషార్థం చేయండి. ఎలాగైతే కాలేజీకి వచ్చేవారు చదువుకొని గ్యాలప్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే ఆధారమంతా చదువు మరియు స్మృతి పైన ఉంది. మూలవతనంలోనైతే ఆత్మలు సతో ప్రధానంగా ఉంటాయి అని పిల్లలకు తెలుసు. తమో ప్రధాన ఆత్మలు అక్కడికి వెళ్ళలేవు. తర్వాత పాత్రదారులందరూ తమ తమ పాత్రల అనుసారంగా స్టేజ్ పైకి వస్తారు. డ్రామానే అలా రచింపబడి ఉంది. హద్దు డ్రామాలోనైతే 50-60 మంది పాత్రదారులు ఉంటారు. ఇక్కడైతే ఎంత పెద్ద బేహద్దు డ్రామా. బాబా మన బుద్ధి తాళాన్ని తెరిచారు. కావున ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఎంతో షావుకారులుగా ఉండేవారు. అరకల్పం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. దానిని అద్వైత రాజ్యము అని అంటారు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. అది రామరాజ్యము, ఇది రావణ రాజ్యము. రామరాజ్యంలో వికారాలు అసలు ఉండవు. వాస్తవానికి దీనిని ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. ఈశ్వరుడిని రామ అని అనరు. చాలామంది రామరామ అని మాలను జపిస్తారు. కానీ స్మృతి అయితే భగవంతుడినే చేస్తారు. రామ అన్న పేరు రైట్. ఎందుకంటే ఈశ్వరుడి నామరూపాలేమిటో ఎవరికీ తెలియదు. మనుషులైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. రావణుడు ఎవరు అన్నది కూడా తెలియదు. రావణుణ్ణి కాల్చేందుకు ఎంత ఖర్చు చేస్తారు. ఇంతకుముందు దసరాను చూపించేందుకు బయటి వారిని కూడా పిలిచేవారు. సైన్స్కు కూడా చూడండి ఎంత జోరుందో. ఈ సైన్స్ సుఖం కోసం కూడా ఉంది, దుఃఖం కోసం కూడా ఉంది. సుఖమైతే దీనితో అల్పకాలికానికి మాత్రమే లభిస్తుంది. దీని ద్వారానే ప్రపంచ వినాశనం జరుగుతుంది. కనుక ఇది దుఃఖమైనట్లు కదా. మీది సైలెన్స్ పవర్, వారిది సైన్స్ పవర్. మీరు సైలెన్స్లో తమ స్వధర్మంలో ఉంటారు. కనుక పవిత్రంగా అయిపోతారు. స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి.
మీరు యోగ బలంతో రాజ్యాన్ని తీసుకుంటారు. ఇందులో యుద్ధం మొదలైన విషయం లేదు. మీరు బాబా నుండి రాజ్యం యొక్క వారసత్వాన్ని పొందుతారు. బాహుబలం యొక్క విషయమే వేరు. కల్పకల్పము పిల్లలైన మీరే పతితము నుండి పావనంగా అవుతారు, మళ్ళీ పావనము నుండి పతితంగా అవుతారు. ఇది ఓటమి గెలుపుల డ్రామా. కానీ ఈ విషయాలు అందరి బుద్ధిలో కూర్చోవు. అందరూ సత్యుగంలోకి రారు. బేహదు తండ్రి తమ పిల్లలకే అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాల వారు రావడమే తర్వాత వస్తారు. ఇది పాత ప్రపంచము. దైవీ ధర్మం యొక్క పునాదియే పాడైపోయింది. అలాగని పునాది అసలు లేనే లేదని అనలేరు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. పూర్తిగా మాయమైపోయింది. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. దీనిని రావణ రాజ్యము అని అంటారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు అని అంటారు. ఎవరినైనా అడగండి, ఈ చిత్రం యొక్క అర్థం ఏమిటో చెప్పండి అని వారు చెప్పలేరు. ఆత్మ అయితే ఒక్కటే, వారిని విష్ణువు అని అంటారు. విష్ణుపురిని కూడా చూపిస్తారు. ఇది సంగమము, బ్రహ్మపురి. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు పిలక వంటివారు. ఈ విరాట రూప చిత్రం కూడా విశేషంగా భారతవాసుల కోసమే ఉంది. మరియు భారతదేశంలో తర్వాత చాలా ధర్మాల వారుంటారు. అందుకే దీనిని వెరైటీ ధర్మాల వృక్షము అని కూడా అంటారు. ఇది మనుష్య సృష్టి యొక్క వృక్షము. కానీ ఇందులో వెరైటీ ధర్మాలున్నాయి. మొదట దైవీ ధర్మము, తర్వాత ఇస్లాం. వీరు బ్రాహ్మణులు. ఈ సంగమం గురించి ఎవరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇది పురుషోత్తమ బ్రాహ్మణ ధర్మము. ఇప్పుడే సమాజ సేవ చేస్తారు. పిల్లలైన మిమ్మల్ని ఆత్మిక సమాజ సేవకులు అని అంటారు. సమాజ సేవకులు భారత్లో చాలామంది ఉన్నారు. వారికి కూడా నమ్రతా భావంతో సేవ చేయండి అని నేర్పిస్తారు. పక్కా కాంగ్రెస్ వారు ఎవరైతే ఉండేవారో వారు ఊడవడము మొదలైనవి కూడా చేసేవారు. వీధులు శుభ్రం చేయడము మొదలైన పనులు కూడా చేసేవారు. ఒకప్పుడు ఎవరైతే పక్కాగా ఉండేవారో వారు పింగాణి పాత్రలలో భోజనం చేసేవారు కాదు. ఏదైతే గతించిందో అది డ్రామా, అదే రిపీట్ అవుతుంది. ఈ విషయాలను అర్థం చేసుకోకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే డ్రామా రహస్యాలను మొదట్లోనే ఎవరికీ అర్థం చేయించకూడదు. ఒకవేళ డ్రామాలో నిశ్చయించబడి ఉంటే మాకు దానంతటా అదే రాజ్యం లభిస్తుంది మరియు పురుషార్థం కూడా తమంతట తామే చేస్తాము అని అంటారు. ఇలా తమ ఇష్టానుసారంగా నడుచుకునేవారు కూడా ఉంటారు. జ్ఞానం యొక్క రహస్యాలను పూర్తిగా అర్థమే చేసుకోరు. అరే, పురుషార్థం లేకుండా నీరు కూడా లభించదు. దానంతటా అదే నీరు వచ్చి నోట్లో పడదు. శివ్ బాబా పతితులను పావనంగా తయారు చేయడానికే వస్తారు. వారు వచ్చి సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రియే పావనంగా తయారు చేయడానికి శ్రీమతాన్ని ఇస్తారు. నన్ను స్మృతి చేయండి, కానీ వారు నిరాకారుడు కావున తప్పకుండా సాకారునిలోకి వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. బాబా అంటారు, ఈ బ్రహ్మ శరీరం కూడా నాకు ఫిక్స్ అయి ఉంది. ఇది మార్పు చెందడం జరగదు. ఇది కూడా రచింపబడి ఉంది. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేయిస్తారు అని అంటూ ఉంటారు కూడా. ఇది భగవాన్ వాచ కదా, కనుక మాట్లాడేందుకు నోరు కావాలి. ప్రేరణ ద్వారా చదువుకోవడం జరగదు. శివ్ బాబా వచ్చి బ్రహ్మ ద్వారా డైరెక్షన్లు ఇస్తారు. ఈ చిత్రాలు మొదలైనవి ఈ బ్రహ్మ తయారు చేయలేదు. వీరు కూడా పురుషార్థియే కదా. వీరేమీ నాలెడ్జ్ఫుల్ కాదు. వీరు భక్తి మార్గంలో ఉండేవారు. భక్తులను భగవంతుడే ఉద్ధరించాలి. వారు వచ్చి భక్తికి ఫలాన్ని ఇస్తారు. పిల్లలైన మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. శివ్ బాబా బ్రహ్మలోకి ప్రవేశించి రాజయోగం నేర్పిస్తారు.
వారి పేరు శివబాబా. వారంటారు, నా ఈ జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. నేను వచ్చే పాత్ర ఒక్కసారి మాత్రమే ఈ సంగమ యుగంలో జరుగుతుంది. అంతేకాని మీ ఆత్మ పిలిచినందున నేను వస్తానని కాదు. నేను వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు ఒక్క సెకండ్ కూడా క్రింద మీద అవ్వదు. అక్యురేట్ సమయానికి వస్తాను. మీ పిలుపు వినడానికి నాకసలు అవయవాలు ఎక్కడ ఉన్నాయి? ఇది తయారవుతున్న డ్రామా. సమయం వచ్చినప్పుడు నేను వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తాను. అంతేకాని మన ఆర్తనాదాలు భగవంతుడు ఏమి వింటారు అని కాదు. చాలామంది పిల్లలు బాబాకు చెప్తారు, బాబా మీరు అన్నీ తెలిసినవారు, మరి చెప్పండి, నేను పరీక్షలో పాస్ అవుతానా? ఈ పని జరుగుతుందా? బాబా అంటారు, అరే నేనైతే పతితులను పావనంగా చేసే మార్గాన్ని తెలియజేసేందుకే వస్తాను. నాకు ఏ పాత్ర అయితే ఉంటుందో అది మాత్రమే అభినయిస్తాను. ఏదైతే వినిపించేది లేదో అది నేను వినిపించను. నేను ఈ విషయాలు చెప్పడానికి రాను. నేను కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నాను. ప్రతి ఒక్కరి పాత్ర డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఎవరైతే నిశ్చయబుద్ధి కలవారిగా లేరో వారు స్వర్గంలోకి వచ్చేందుకు యోగ్యులుగా కారు. మరియు వారు మాటలు కూడా అలాగే మాట్లాడతారు. ఇకపోతే ఎవరైతే సూర్యవంశము, చంద్రవంశానికి చెందిన ఆత్మలు ఉంటారో వారైతే వచ్చి బాబా నుండి తప్పకుండా వినాలి మరియు వారసత్వాన్ని తీసుకోవాలి. ఇకపోతే ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేయరో వారు కూడా స్వర్గంలోకైతే తప్పకుండా వస్తారు. కానీ శిక్షలు అనుభవించి ఏదో ఒక పదవిని పొందుతారు. చెప్పడమైతే చాలామంది చెప్తారు, బాబా మేము సూర్యవంశీయులుగా అవుతాము, నారాయణగా అవుతాము. కానీ పిల్లలు పురుషార్థం కూడా అంత చేయాలి. బాబాను ఫాలో అయ్యే శక్తి కూడా కావాలి. ఫాలో ఫాదర్ అంటారు. కనుక బ్రహ్మని చూడండి, వీరు ఎలా సరెండర్ అయ్యారు. తమదంతా ఈశ్వరార్థము అర్పించిరే చేయాలి. నేనేమైనా పతితంగా అయ్యానా మిమ్మల్ని స్మృతి చేయడానికి? నేనైతే యుక్తులను తెలియచేస్తాను, దానిపై నడుచుకోండి. ఈ ప్రపంచం పట్ల మమకారాన్ని తొలగిస్తూ వెళ్ళండి. ఇప్పుడు తిరిగి పరంధామానికి వెళ్ళాలి. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఈ శరీరం కూడా పాతది. సతయుగంలో నిరోగి శరీరం లభిస్తుంది. మళ్ళీ మనం సుందరంగా అవుతాము. నలుపు నుండి సుందరంగా ఎలా అవుతారో కూడా మీకు మాత్రమే తెలుసు. రాముణ్ణి కూడా నల్లగా చేశారు. శివుని యొక్క లింగాన్ని కూడా నల్లగా చేశారు. వారైతే ఎప్పుడూ నల్లగా అవ్వరు. వారు సదా పవిత్రంగా ఉంటారు. వారినైతే తెల్లగా తయారు చేయాలి. బాబా అంటారు, చిత్రాలను ఎలా తయారు చేయాలి అంటే వాటిని చూస్తూనే ఆకర్షణ కలగాలి. వార్తాపత్రికలలో ఎన్ని చిత్రాలు ముద్రిస్తారు, మీ చిత్రాలు ముద్రించబడవు. బాబా పిల్లలైన మిమ్మల్ని తెలివిహీనుల నుండి తెలివైన వారిగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణలను తెలివైన వారిగా ఎవరు తయారు చేశారు? శివ్ బాబాయే యోగం ద్వారా ఆ విధంగా తయారు చేశారు. పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది. దానిని వ్యాపింపచేయాలి. విచారసాగర మంతనం చేయాలి. గవర్నమెంట్ పబ్లిక్ కోసం ఎంత ఖర్చు చేస్తుంది? ఇక్కడ పిల్లలది ఏదైతే ఉంటుందో అది తండ్రిది, మరియు తండ్రిది ఏదైతే ఉందో అది పిల్లలది. బాబా అంటారు, నేను నిష్కామ సేవాదారిని, నేను దాతను, నేను శివ్ బాబాకు ఇస్తున్నాను అని ఆలోచన కూడా మీకు రాకూడదు. శివ్ బాబా 21 జన్మల కోసము విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఈ తండ్రి తీసుకోరు, ఇస్తారు. బాబా అయితే దాత ఉన్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్,
బ్రహ్మ తండ్రి ఎలాగైతే సమర్పణ అయ్యారో అలా ఫాలో ఫాదర్ చేయాలి. తమదంతా ఈశ్వరార్థం ఇచ్చి ట్రస్టీగా ఉంటూ మమకారాన్ని తొలగించి వేయాలి. బ్రహ్మ తండ్రి ఎలాగైతే సమర్పణ అయ్యారో అలా ఫాలో ఫాదర్ చేయాలి. తమదంతా ఈశ్వరార్థం ఇచ్చి ట్రస్టీగా ఉంటూ మమకారాన్ని తొలగించి వేయాలి. సెకండ్ పాయింట్, లాస్ట్ వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్ళేందుకు స్మృతి మరియు చదువు పైన పూర్తిగా అటెన్షన్ పెట్టాలి. లాస్ట్ వచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్ళేందుకు స్మృతి మరియు చదువు పైన పూర్తిగా అటెన్షన్ పెట్టాలి. వరదానము: పాత సంస్కారాల రూపీ అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేసే సమాన మరియు సంపూర్ణ భవ. పాత సంస్కారాల రూపీ అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేసే సమాన మరియు సంపూర్ణ భవ. విస్తారము: బాబా సమానంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు సృష్టి వినాశనం కంటే ముందే తమ బలహీనతలను మరియు లోపాలను అంతం చేయండి. ఎటువంటి చిక్కుల యొక్క నామరూపాలే లేకుండా స్వయాన్ని ఉజ్వలంగా తయారు చేసుకోండి. ఎలాగైతే జన్మ పరివర్తన అయిన తర్వాత పాత జన్మ యొక్క విషయాలను మర్చిపోతారో అలాగే పాత విషయాలను, పాత సంస్కారాలను భస్మం చేయండి. అస్థికలను కూడా సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపివేయండి. అప్పుడే సమానము మరియు సంపూర్ణము అని అంటారు. తండ్రి సమానంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు సృష్టి వినాశనం కంటే ముందే తమ బలహీనతలను మరియు లోపాలను అంతం చేయండి. ఎటువంటి చిక్కుల యొక్క నామరూపాలే లేకుండా స్వయాన్ని ఉజ్వలంగా తయారు చేసుకోండి. ఎలాగైతే జన్మ పరివర్తన అయిన తర్వాత పాత జన్మ యొక్క విషయాలను మర్చిపోతారో అలాగే పాత విషయాలను, పాత సంస్కారాలను భస్మం చేయండి. అస్థికలను కూడా సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపివేయండి. అప్పుడే సమానము మరియు సంపూర్ణము అని అంటారు. స్లోగన్: విస్తారాన్ని సారంలో ఇముడ్చుకునే ఇంద్రజాలాన్ని నేర్చుకుంటే తండ్రి సమానంగా అవుతారు. విస్తారాన్ని సారములో ఇముడ్చుకునే ఇంద్రజాలాన్ని నేర్చుకుంటే తండ్రి సమానంగా అవుతారు. స్వమానము: పాత సంస్కారాల రూపీ అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేసే సమాన మరియు సంపూర్ణ ఆత్మను. పాత సంస్కారాల రూపీ అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేసే బాబా సమాన మరియు సంపూర్ణ ఆత్మను. అచ్చా. ఓం శాంతి.